హాయ్ రోస్లిన్, ఎలా ఉన్నావమ్మా? సార్. హలో. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? బాగున్నాను సార్. సో యాక్చువల్లీ జాబ్ దొరికింది. సో ఇప్పుడే నువ్వు మెసేజ్ చేశాను, చూశాను. నువ్వు మెసేజ్ చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. సో నువ్వు లాస్ట్ బ్యాచ్ స్టూడెంటే కదా, టాలీకి సంబంధించి? లాస్ట్ బ్యాచ్, టూ బ్యాచ్ బ్యాక్? ఎస్ సార్. లైక్ లైక్ డిసెంబర్ బ్యాచ్ ఆర్ నవంబర్ బ్యాచ్? నవంబర్ బ్యాచ్ సార్. నవంబర్ బ్యాచ్. ఓకే, వెరీ గుడ్ మా. చాలా హ్యాపీగా ఉంది. కంపెనీ నేమ్ ఏంటి మా? శాలరీ ఏంటి? లొకేషన్ ఎక్కడ? సార్ కంపెనీ నేమ్ సామ్సంగ్ సార్. ఓకే. రోల్ వచ్చేసి టీమ్ లీడర్ సార్. అకౌంటెంట్ ఫైనాన్స్ లోనే ఓకే, డిపార్ట్మెంట్. వెరీ టూ గుడ్. పాయింట్ ఫైవ్ 2.5 ప్యాకేజ్ సార్. పర్ యానం 2.5 ఎల్పిఏనా? ఓకే, యా సూపర్. సార్. పరానా. వండర్ఫుల్. ఎక్కడ సో లొకేషన్ ఎక్కడమ్మా? బెంగళూరు సార్. బెంగళూరు. వెరీ గుడ్, సో వెరీ గుడ్. హ్యాపీగా ఉన్నాను సార్. ಸ್ವಲ್ಪ హ్యాపీ. యా యా సో నువ్వు టాలీలో నేర్చుకున్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మీకు రియల్ టైంలో అడిగారా? టీవీ లైక్ ఇంటర్వ్యూలో ఏమేమి అడిగారు రోస్లిన్? ప్రాక్టికల్ అదే టాలీ రిలేటెడ్ ప్రాక్టికల్ గా అడిగారు సార్. యాక్చువల్లీ ఉమ్, అన్ని టాలీ రిలేటెడ్, ఆ తర్వాత కొంచెం ఉమ్, సిలబస్ కూడా అడిగారండి. జనరల్ క్వశ్చన్స్ టాలీ రిలేటెడ్ మస్ట్ అడుగుతారు సార్. ఓకే, వెరీ గుడ్. 80% టాలీ రిలేటెడ్ ప్రాక్టికల్ గా అడుగుతారు. లైక్ ఈ ఉమ్, అంటే లైక్ ఈ కోడ్ ఎలాగా, ఈ ఫైల్ ఉమ్, అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. సో ఒక 4-5 క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్ లో నీకేమి అడిగారో చెప్పగలుగుతావా? లైక్ మిగతా మన స్టూడెంట్స్ కి, మన యొక్క ఛానల్ చూసే వారికి చాలా వరకు ఉపయోగపడుతుంది. నీకు రియల్ టైంలో వాకిన్ ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూలో మీకు ఏం అడిగారు క్వశ్చన్స్? ఫస్ట్ అకౌంటింగ్ గురించి అడిగారు సార్. అది కామర్స్ స్ట్రీమ్ కదా. ఓకే, డన్. వెరీ గుడ్. సో అకౌంట్స్ లో అంటే అకౌంట్స్ లో ఎన్ని బుక్స్ ఉంటాయి, టాలీ అప్డేట్ వర్షన్ గురించి కూడా అడిగారు. సో సూపర్. ఏం అప్డేట్ అయింది సాఫ్ట్వేర్ లో అనేసి. ఓకే, వెరీ గుడ్. ఓకే. ఎన్ని బుక్స్ చేస్తాము, క్యాష్ బుక్స్ గురించి అడిగారనమాట. ఓకే, వెరీ గుడ్. సో ఓకే. సో దాంట్లో పర్చేస్ బుక్. మ్మ్. నువ్వు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నువ్వు ట్రైనింగ్ లో నేర్చుకున్నటువన్నీ మ్యాక్సిమం అడిగున్నారా? 100కి 99%. ఎస్ సార్. సో వెరీ గుడ్. సో మనం కూడా రియల్ టైంలో అవసరమయ్యే సినారీస్, కస్టడీస్, కేస్ స్టడీస్ అనేదే నేను మీతో స్టూడెంట్స్ కి ట్రైన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఎస్ వాళ్ళు మనం చెప్పినట్టువే ఆల్మోస్ట్ అడిగి ఉంటారు, ఐ థింక్. అంతే కదా రోస్లిన్? ఎస్ సార్. సో అమ్మా నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు జాబ్ కి? అంటే పెద్ద కంపెనీలోనే ఇది బ్రాండెడ్ కంపెనీ అనేసి కొంచెం ప్రౌడ్ సార్ ఫ్యామిలీలో అంతా. అలాగే అవునవును. చాలా. సడన్లీ ఉమ్, ఉమ్, ఒక ఉమ్, టీమ్ ని ఇచ్చేసారు, హెడ్ చేసేసారు, టీమ్ ని అసైన్ చేస్తున్నానంటే ఉమ్, లైక్ ఉమ్. చాలా బాగుంది సార్. ఫస్ట్ యా. భయం వేసింది కానీ ఎస్ ఓకే, కాన్ఫిడెంట్ ఉండాలి, ప్రాపర్ కమ్యూనికేషన్ అండ్ ఉమ్, ఉమ్, ఉమ్. మేము చేసి జాబ్ అంటే దాని పట్టు 100% నాలెడ్జ్ ఉండాల్సిందే. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు ఎలా అనిపించింది ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్ గా నువ్వే కాన్ఫిడెంట్ గా వెళ్ళి జాబ్ తెచ్చుకునే కెపాసిటీ లెవెల్ కు నువ్వు వచ్చావు ఆఫ్టర్ మన ట్రైనింగ్ తర్వాత? అండ్ ఐ థింక్ ఎస్ఏపి కూడా నేర్చుకున్నావు కదా నువ్వు మన దగ్గర? అవును. టాలీ ఓకే, కంప్లీట్ చేసేసుకుని ఎస్ఏపి వెరీ గుడ్. కంప్లీట్ ఓకే, చేసి వెరీ గుడ్. సో నేను థర్డ్ పార్ట్ లో ತುಂಬಾ జాబ్ అంతగా రాదు నాకు. మా నేబర్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది సార్. ఇలా యూట్యూబ్ లో బాగా చెప్తారు లోకేష్ టెక్ అనేసి అలా నేను మీకు అవునా? ఎవరు? అయ్యాను. ఓల్డ్ స్టూడెంటా? ఓల్డ్ స్టూడెంట్ చెప్పారా? ఓల్డ్ స్టూడెంటే సార్. ఉమ్, వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉంటారు, ఉమ్. హైదరాబాద్ లో కొంపల్లిలో ఉంటారు. ఓకే, ఇలా ఓకే. నవరాత్రి ఉమ్, సీజన్ లో అందరూ గ్యాదర్ అయితే ఆ ఉమ్. ఒక్క పర్టికులర్ గా మిమ్మల్ని మెన్షన్ చేసిందనమాట. ఓకే, నీకు వెరీ ఫియర్ గుడ్. ఉండదు వెళ్ళు అనేసి. సో నేను అలా మీకు తగ్గించుకుంటూ యా ఆ యా టాలీ కంప్లీట్ అయ్యాక ఎస్ఏపి ఫికో నేర్చుకొని ఓకే, వెరీ గుడ్. 2 సర్టిఫికెట్స్ తీసుకొని ట్రై చేశాను సార్. సూపర్ ట్రై అమ్మా. చేస్తే సూపర్, సూపర్. జనవరిలో జాబ్ కొట్టేసానండి. న్యూ ఇయర్ కి న్యూ జాబ్, న్యూ ఓకే, ప్లేస్. సూపర్ మా, సూపర్. మన టాలీ లుకేస్ ఆడియన్స్ కి నీ యొక్క ఇన్స్పిరేషన్ అనేది ప్రతి స్టూడెంట్ కి నీ యొక్క అచీవ్మెంట్ వినిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో వారు కూడా బీకామ్ కంప్లీట్ అయినా, ఎంబీఏ కంప్లీట్ అయినా, ఎస్ఏపి కానీ టాలీ కానీ కోర్స్ నేర్చుకుంటే అవి రెజ్యూమ్స్ లో మెన్షన్ చేసుకుంటే మార్కెట్ లో చాలా జాబ్స్ ఉన్నాయనేసి వాళ్ళకి తెలియాలి.
naukri.comలో గాని, యెస్ సార్. indeed.comలో గాని, లింక్డ్ఇన్స్‌లో గాని అప్లై చేసుకుంటే చాలా జాబ్స్ ఉన్నాయనేది వాళ్ళకు తెలిసి రావాలి ఆల్మోస్ట్. ఓకే. కామర్స్ యెస్ సార్. అయినా, నాన్ కామర్స్ అయినా ఎవరైనా గాని మంచిగా మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే నీకులాగా మీకు వర్చువల్ డ్రైవ్ తీసుకున్నారా? లేదంటే వాక్ ఇన్ డ్రైవ్ వెళ్ళావా? లేదు ఆన్‌లైనా? సార్, నేను హ్మ్. వర్చువల్ ట్రైనింగే సార్. ఫస్ట్ నేను హుహు. వాకింగ్‌కి ఎళ్ళలేదు సార్. ఓకే. సామ్‌సంగ్ అంటే నేను 5 కంపెనీస్‌ని బ్రెయినాను సార్. ఓకే. డెల్టా, విప్రో, సామ్‌సంగ్ ఇలా హ్మ్. సోర్స్ సూపర్. చేసేసుకొని వాళ్ళ హ్మ్. వెబ్‌పేజ్‌కే వెళ్ళేసి హ్మ్. వాళ్ళకి హ్మ్. మెయిల్ చేస్తున్నాననమాట. ఓకే. ప్రతి సూపర్. లైక్ డైలీ నేను హ్మ్. 5 కంపెనీస్‌కి కామర్స్ స్ట్రీమ్‌లో ఉన్న 5 కంపెనీస్‌కి మెయిల్ చేసేదాన్ని. ఓకే. సూపర్ మా. అలా 1 హ్మ్. మంత్ డిసెంబర్ మంత్ అంతా అలా గడివేసింది సార్. సో, ఓకే. విప్రోలో ఆహ్, వచ్చింది గానీ నేను క్లిక్ అవ్వలేదు ఓకే. హ్మ్. బెంగుళూరులోనే. సో, సామ్‌సంగ్‌లో క్లిక్ అయ్యాను సార్. ఓకే. సో, ఎన్ని రౌండ్స్ తీసుకున్నారమ్మా ఇంటర్వ్యూలో మీకు? సార్ ఇంటర్వ్యూలో ఎన్ని నాకు రౌండ్స్ వర్చువల్ తీసుకున్నారు? ఇంటర్వ్యూ అయింది. ఓకే. ఆ డన్. తర్వాత సెకండ్ వన్‌లో నాకు ప్రాక్టికల్‌గా ఒక ప్రాజెక్ట్ ఇచ్చారండి. ఓకే. థర్డ్ సూపర్. డైరెక్ట్ అపార్ట్‌మెంట్ సార్. అకౌంటెంట్ గానే కదా మాక్సిమం ఆల్‌మోస్ట్? యాహ్ సార్. ఫైనాన్స్ యాహ్! సో, డిపార్ట్‌మెంట్‌లో ఎన్ని సార్. రౌండ్స్ ఓకే. సూపరమ్మా. సో, 2.5 ఎల్‌పీఏ అంటే ఆల్‌మోస్ట్ స్టార్టింగ్‌లోనే మంచి సాలరీ. ఆల్‌మోస్ట్ మీ ఫ్యామిలీ మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. ఆల్‌మోస్ట్ నువ్వు మన దగ్గర ట్రైన్ అయినప్పుడు కూడా చాలా రకరకాల క్వెషన్స్ అడిగేదానివి. మంచిగా ప్రాక్టీస్ చేసేదానివి. ఐ థింక్ నాకు గుర్తు వస్తుంది. సో, మీ యొక్క మంచి కెరీర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో, ఈ న్యూ ఇయర్‌లో మంచిగా స్టార్ట్ చేసి, మీరు మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, మీ వల్ల 10 మందికి సహాయం చేయగలిగితే, ఆ కెపాసిటీ మీరు పెంచుకోవాలి. 10 మందికి నీ కంపెనీలో ఏవైనా వేకెన్సీస్ ఉన్నా నాకు అప్డేట్ చేసినా మన గ్రూప్‌లో అండ్ జాబ్స్ గ్రూప్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే. ఇంకా ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా అక్కడ రోస్లిన్? సార్ కంపల్సరీ సార్, ఫ్యూచర్‌లో ఏదైనా వేకెంట్ పడితే నేను మీకు కాంటాక్ట్ అవుతానండి. కంపల్సరీ నేను షేర్ ఓకే. చేస్తాను ష్యూర్‌లీ అది మాత్రం. ఎందుకంటే మన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కదా! ఏపీ, తెలంగాణ నుంచి గ్రూప్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాం. ఎక్కడ జాబ్స్ ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనము యాహ్! సక్సెస్ అవ్వడం కాదు, మిగతా వాళ్ళని కూడా మాక్సిమం మన వీలైనంత వరకు మనం సక్సెస్ దారిలో చూపించగలిగితే చాలా హ్యాపీగా ఉంటుంది ఐ థింక్. ఏమంటావు రోస్లిన్? యాహ్! యాహ్! సార్. కంపల్సరీ సార్. 100% త్రూ. యాహ్! నేను ట్రై ఓకే. చేస్తాను సార్ మాక్సిమం. ఐ విల్ యాహ్! ఫిగర్ ఇట్ ఔట్. షూర్ మా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి అప్డేట్ ఇచ్చావు ఈరోజు మంచిగా మెసేజ్ చేసేసి. సో, మన యొక్క టాలీ లోకేస్ ఆడియన్స్‌కి నీ తరపు నుంచి మన ట్రైనింగ్ కానీ, సక్సెస్ స్టోరీస్ కానీ, స్టూడెంట్స్‌కి ఇచ్చే గైడెన్స్ కానీ, తర్వాత ట్రైనింగ్ పరంగా ఒరిజినల్ ట్రైనింగ్ కానీ, ఏ విధంగా నువ్వు మన స్టూడెంట్స్‌కి నీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వగలవు? నీ నోటి నుంచి. ఓకే. టు బి హానెస్ట్ నేను చెప్పాను కదా సార్, నేను తెలుగు అమ్మాయిని కాదు. ఈ ఓకే. తెలుగు టెక్‌లో వచ్చేసి నేను నేర్చుకున్నాను. నాకు ఓకే. అర్థమయ్యేగా చెప్పారు కదా! హ్మ్. మీకు హ్మ్. నేను థాంక్స్ చెప్పాలి. ఓకే. సో, నైస్. థాంక్ యూ. రిజనబుల్ ప్రైస్ ఉంది కోర్సెస్‌కి మీ దగ్గర. హ్మ్. 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 సర్టిఫికేషన్ ఎలా సో, ఉంది? నేను టాలీ కంపెనీ సర్టిఫికేషన్, ఆన్‌లైన్ అసెస్మెంట్స్ అవన్నీ ఎలా అనిపించాయి నీకు? ఈ కంటెంట్, బాగా అనిపించింది పోర్టల్. సార్ యాక్చువల్లీ. హ్మ్. 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 బాగా మీరు ఫీడ్‌బ్యాక్ ఇయ్యడము, రికార్డ్ క్లాసెస్ ఎయడము, ఈవెన్ హ్మ్. అప్డేట్ మీరు క్లాసెస్‌లో ఔట్ ఆఫ్ ద నాలెడ్జ్ చెప్తున్నారు కదా! ప్రాక్టికల్‌గా అవును. ఇలా ఉంటుంది అనేసి సేమ్ అవునవును. అలాగే ఉంది. ఓకే. ఇంటర్వ్యూలో కూడా ఆల్‌మోస్ట్ సో, నీకు అవే అడిగుంటారు ఐ థింక్ కదా! అవును సార్. అవును. టెక్నికల్ ఎస్ఏపీ మీద అడిగారు సార్ టెక్నికల్ క్వెషన్స్. ఓకే. వెరీ గుడ్. ఎస్ఏపీ మీద ఎలాంటి క్వెషన్స్ అడిగారు? ఏమైనా 2, 3 చెప్పగలవా? సార్ కంపెనీ కోడ్స్ ఉంటాయి కదా సార్! అది అవునవునవును. ఫస్ట్ హ్మ్. హ్మ్. కంపెనీ కోడ్ గురించి అడిగారండి. ఎన్ని ఓకే. డిజిట్స్ ఉంటాయి అనేసి సడెన్‌గా అడిగేసారు సార్ ఓకే. రెజ్యూమ్ ఓకే. చూసి. హ్మ్. సో, హ్మ్. హ్మ్. నేను చెప్పానండి ఉంటాయనేసి. ఓకే. సూపర్. అదే చెప్పాను సార్ నేను. మీరు హ్మ్. ప్రొఫెషనల్‌గా వెళ్తుంది ఆ ప్రొఫెషనల్ గురించి మీకు ఔట్ ఆఫ్ ద సిలబస్ నాలెడ్జ్ ఉన్నది. హ్మ్. హ్మ్. ఇలాగే అడుగుతారని ఉండదు క్వెషన్స్ మాత్రం. అవునవునవునులే. మీరు అంటే కొంచెం బ్రాండెడ్ కంపెనీలో కార్పొరేట్ లెవెల్‌కి వెళ్తున్నారంటే యూ షుడ్ హ్మ్. హ్మ్. మస్ట్ హావ్ ఏ నాలెడ్జ్ అబౌట్ ఏ టు జెడ్. సూపర్ మా. సూపర్. సూపర్ లేదన్నా రోస్లిన్. మీకు హ్మ్. హ్మ్. యాహ్! కబర్ మీకు అంటే నాకు తెలీదు. కమ్యూనికేషన్ ఏమన్నా చెక్ చేసారా రోస్లిన్? కమ్యూనికేషన్? నీ ప్రాపర్ కమ్యూనికేషన్ సార్ యాక్చువల్‌గా అదే హ్మ్. ఇంగ్లీష్ వచ్చు కాబట్టే హ్మ్. 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 ఇంగ్లీష్, హిందీ. హ్మ్. హ్మ్. సో, ఓకే. బేసిక్‌గా నాకు బెంగుళూరుకి వచ్చింది కాబట్టి ఇంగ్లీష్, ఓకే. హిందీ మెయిన్ సార్ అక్కడ. ఓకే. గుడ్ మా. ప్రెజెంట్ నువ్వెక్కడ హైదరాబాద్‌లో ఉన్నావా? బెంగుళూరులో ఉన్నావా? బెంగుళూరులో సార్ నేను చెప్పాను కదా సార్ నేను హ్మ్. ఫస్ట్‌కే వచ్చేసాను బెంగుళూరుకి అనేసి. అవునా? సూపర్ రోస్లిన్. ఎందుకంటే ఇలాంటి ఇన్‌స్పిరేషనల్ స్టోరీస్ స్టూడెంట్స్‌కి మన గ్రూప్‌లో పోస్ట్ చేయడం ద్వారా
ఆల్మోస్ట్ అందరికి కూడా ఇన్స్పిరేషన్ అవ్వాలి. అకౌంటెంట్‌గా జాబ్స్ మార్కెట్‌లో చాలా ఉన్నాయి నేర్చుకుంటే అనేది వాళ్ళకి తెలియాలి. ఇలాంటి వీడియోస్ వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్‌గా అవ్వాలి. అనేందుకోసమే మనము మన స్టూడెంట్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం జరుగుతుందనమాట. ఓకేనా? యాహ్! థాంక్ యూ సార్. యాహ్! థాంక్ థాంక్ యూ యూ సార్. రోస్లిన్. థాంక్ యూ వెరీ మచ్. అక్కడ ఏమైనా వేకెన్సీస్ ఉంటే మన జాబ్స్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తుండు. మిగతా స్టూడెంట్స్ కూడా ఉపయోగపడటం జరుగుతుంది. నిన్ను వాళ్ళు ఎప్పుడైనా తలుచుకోవడం కూడా జరుగుతుంది. ఓకేనా? యాహ్! యాహ్! షూర్‌లీ. థాంక్ యూ సో యాహ్! మచ్. థాంక్ యూ. థాంక్ యూ రోస్లిన్. థాంక్ యూ వెరీ మచ్.